హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షాన్వీస్ కిచెన్. ఈరోజు షాన్వీస్ కిచెన్లో స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరు కాకుండా మధ్యలో కట్ చేసుకుని బ్రౌన్ పార్ట్ వదిలేసి వైట్ పార్ట్ కట్ చేసుకుని వైట్ పార్ట్ తీసేసుకొని ఈ బ్రౌన్ పార్ట్ ఉంది కదండి, ఇది చాలామందికి తినడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఇలా స్వీట్ చేసుకుని తినండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ బ్రౌన్ పార్ట్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి టూత్ స్టిక్ కానీ లేదంటే ఏదైనా చిన్న స్టిక్స్ ఉంటాయి కదండి ఫుడ్వి, అలా దానికి గుచ్చుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. మీరు నెయ్యి ప్లేస్లో నూనెనే వేసుకోవచ్చు, కానీ నూనె కన్నా నెయ్యి అయితే కొంచెం మంచి టేస్ట్ వస్తుందని గుర్తుంచుకోండి. ఈ నెయ్యి కరిగి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, వాటిని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇదిగోండి ఇలా రెండు వైపులా, అటువైపు ఇటువైపు రెండు వైపులు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ మీద ఉంచుకొని హాఫ్ గ్లాస్ పంచదార తీసుకోండి. దీనికి హాఫ్ గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ తీసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత పంచదార ఇదిగోండి ఇలా బాయిల్ అయిన తర్వాత కొంచెం లైట్గా తీగపాకం వస్తుంది. ఈ తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని, పాకం తీగపాకం కిందే ఉండాలి, మరీ ముదిరిపోకుండా ఉండాలని గుర్తుంచుకోండి. ఈ విధంగా చేసుకున్న పంచదార పాకంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకొచ్చి ఇదిగోండి ఈ విధంగా డిప్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా అప్పటికప్పుడు బ్రెడ్తో చేసుకున్న స్వీట్ రెడీ అయిపోయింది. ఈ బ్రెడ్ కండి మీకు కూడా నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో